నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు, విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మధ్య దశాబ్దానికి పైగా రాజకీయ శత్రుత్వం ఉంది. ఇద్దరు నేరుగా కలుసుకొని కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న సందర్భాలు కూడా ఎక్కడా లేవు. అసెంబ్లీలో నేరుగా ఇద్దరు మాట్లాడుకున్నది లేదు. అలాంటిది చంద్రబాబును ఉద్దేశించి మీ స్కీమ్ బాగుంది అంటూ జగన్ అన్నారు అంటే అందులో ఏదో మర్మం ఉన్నట్లే కదా. ఇవాళ అదే జరిగింది. రాష్ట్రంలో తాజాగా పేదలకు కట్టించిన 3 లక్షల ఇళ్లను చంద్రబాబు సర్కార్ ప్రారంభించింది. తాము 3 లక్షల ఇళ్లు కట్టించామని, 2029 నాటికి ఇళ్లు లేని పేదలే ఉండరు అంటూ చంద్రబాబు మంత్రులు చెప్పుకుంటున్నారు. అయితే తాము నిర్మించిన ఇళ్లు ఇప్పుడు ప్రారంభించి ఆ క్రెడిట్ చోరీ చేయటం ఏంటని జగన్ ఇవాళ ప్రశ్నించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు, మీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం విజయవంతంగా నడుస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ చాలా బాగుంది అని జగన్ సెటైర్లు వేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా, ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా, దీనికోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా, ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయకుండా గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే వైఎస్ఆర్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్న వాటిని పట్టుకొని ఇళ్లన్నీ మేమే కట్టేశాం అంటూ పచ్చి అబద్ధాలను కళ్ళార్పకుండా ఏ మాత్రం సిగ్గుపడకుండా బల్లగుద్ది మరీ చెప్తూ ఆ క్రెడిట్ మాదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీమ్ హేయంగా ఉందని జగన్ విమర్శించారు. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటున్నారు. మీరు ప్రారంభించామని చెప్పుకుంటున్న 3,92,000 ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా మీరు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయించలేదు. ఆ 3,92,000 ఇళ్లలో 1,40,010 ఇళ్లు మా హయాంలోనే పూర్తయ్యే దశలో ఉన్నవే. మరో 87,380 ఇళ్లు స్లాబ్ లెవెల్ వరకు మా హయాంలోనే కట్టించినవే. స్లాబ్ కంటే కింది స్థాయిలో మరో 66,845 ఇళ్లు మా హయాంలో నిర్మాణంలో ఉన్నవే అని జగన్ ఆరోపించారు. ఇవి కాక అక్టోబర్ 12, 2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో ఒకే రోజు గృహప్రవేశాలతో మా ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఇన్ని వాస్తవాలు కళ్ల ముందే ఉన్నా అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏమీ చేయనట్టుగా, మీరే అన్ని చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న మీ స్కీమ్ చాలా బాగుంది అన్నారు. మా హయాంలో 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల పట్టాలను అక్కా చెల్లెమ్మలకు ఇచ్చి వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించామని, 21.75 లక్షల ఇళ్లను శాంక్షన్ చేయించి కోవిడ్ లాంటి మహమ్మారి ద్వారా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ 9 లక్షలకు పైగా ఇళ్లను మా హయాంలోనే పూర్తి చేసినా అన్ని మీరే చేశారన్నట్టుగా మీరు చెప్పటమే కాకుండా మీ ఎల్లో మీడియా ద్వారా కూడా ప్రచారం చేయించుకొని ఆ క్రెడిట్ మొత్తం కొట్టేయాలనుకుంటున్న మీ స్కీమ్ చాలా హేయం అని అన్నారు. తాము 31.19 లక్షల ఇళ్ల పట్టాలను ఇచ్చి అందులో 21.75 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయించి కట్టడం మొదలుపెట్టామని, మిగిలిన ఆ 10 లక్షల ఇళ్ల స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి పూనుకోకుండా ఆ ఖాళీ స్థలాలను లాక్కునే కార్యక్రమం చేస్తున్న మీరు సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి నిస్సిగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడడం అత్యంత హేయం అన్నారు. ఒకరి కష్టాన్ని కొట్టేయడంలో, ఒకరి ఐడియాను మీదుగా చెప్పుకోవడంలో ఆ పేదల ఇళ్ల స్థలాలను సైతం లాక్కునే ప్రయత్నం చేయటం అసలు ఆ క్రెడిట్ చోరీలో మీకు మీరే సాటి అంటూ ముగించారు.